ఆ శివాభిషేకం. ఏమండి, పుట్టకూడని నక్షత్రంలో పిల్ల పుట్టింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. ఏమండి, జాతకంలో రాకూడని గ్రహస్థితి వచ్చింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. దేనికైనా రుద్రాభిషేకం విరుగుడు. ఆ పరమశివుడే విరుగుడు. ఆయన ఒక్కడే త్రిశూలం పట్టుకుని నిలబడితే ఆయన శాసనాన్ని కాదనగలిగినటువంటి వాడు లేడు చరాచర ప్రపంచంలో. ఆయన దేవతలకందరికీ సార్వభౌముడు. ఆయన శాసనానికి ఎదురు లేదు. అటువంటి వాడు కనుక అలా గంగని విడిచిపెట్టాడు. వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు. అంత పెద్ద సర్పం, అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు. ఆదిశేషుడు 1000 పడగలతో భూమిని మోస్తాడు. అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు. ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో? హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్లి బ్రతిమాలేరు. అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది, కాల్చేస్తోంది అని భయపడి శని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వారముంగేరి ఈశుని గవ్వారిగులు అడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమం చంబుజాననము ఫిల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి.